ఇప్పటి వరకు ఎట్లాంటి ఏర్పాట్లు లేవు. హైదరాబాద్ సంగతి పక్కన పెడితే జిల్లాల్లో కూడా అదే దరిద్రం. ఒక్క ఏర్పాటు కూడా లేదు. మహబూబ్నగర్ జిల్లాలో మొన్న రెండో రోజు బతుకమ్మ పండుగ ఆడుకున్న తర్వాత బతుకమ్మ నిమజ్జనం చేయడానికి పోతే శవాలు కాలుతుంది. సో కట్టెగాలిన వెలుగులో తీసుకెళ్లి అమ్మవారిని నిమజ్జనం చేసి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం మహబూబ్నగర్ మాత్రమే కాదు, ఆ మెదక్ పోతే కూడా అదే పరిస్థితి. ఇటు సంగారెడ్డి పోయినా అదే సిచ్యువేషన్, రంగారెడ్డి జిల్లాకు పోయినా అదే పరిస్థితి. నిమజ్జనం చేయడానికి చెరువులు కుంటలు అసలు మర్చిపోయారు ఏర్పాట్లు మొత్తానికి. ఒక లైట్ కానొస్తలేదు. ఇక హైదరాబాద్ లో పరిస్థితి అయితే మీ అందరు కూడా తెలిసిందే. ఇక బతుకమ్మ కుంట పునర్జీవం చేసి బతుకమ్మ కుంటలో బతుకమ్మ నిమజ్జనాలు చేపట్టింది హైడ్రా అని జబ్బలు జరుచుకున్నారు తప్ప అక్కడ ఒకటే మాత్రమే చెరువు ఉందా? మిగతా ఎక్కడ చెరువులు లేవా? అసలు ఏర్పాట్లు లేవా? ఎక్కడ కనొస్తలేవు. బతుకమ్మ సంబరాలు ప్రారంభమైన 4 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏ చెరువు దగ్గర కూడా ఏర్పాట్లు లేవు. మరి బతుకమ్మ చీరల పరిస్థితి ఏంటి అంటే బతుకమ్మ చీరల పైన కూడా చేతులు ఎత్తేసింది గవర్నమెంట్. ఇంకొన్ని లీకులు ఇస్తుంది, ఇంకొన్ని వార్తలు చెప్తుంది, ఇంకొన్ని ప్రకటనలు చేస్తున్నారు ప్రభుత్వంలో ఉండే పెద్దలు. ఏంది తెలుసా? మహిళా మనులకు 2 చీరలు ఇస్తున్నారు కదా. సో అసలుకి ఇక ఎవరైతే గ్రూపుల్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే బతుకమ్మ ఆడతారు. ఇక తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మలే ఆడరు, ఇక వాళ్ళకి మేము చీరలే పంపిణీ చేయము అన్న వార్త ప్రకారం అట్లనే అనుకొని మహిళా సంఘాల వాళ్ళకి మాత్రమే బతుకమ్మ చీరలు ఇస్తాను, అది ఒక్కొక్కరికి 2 అన్నారుగా. ఇప్పుడు ఆ 2 చీరలు కూడా ఇయ్యరంట. కేవలం ఒకటే ఒక చీర ఇస్తారంట. అది కూడా ఎప్పుడు తెలుసా? సంక్రాంతికి. సంక్రాంతి పండుగ ఎవరు ఘనంగా చేసుకుంటారు? పక్క రాష్ట్రం వాళ్ళు ఘనంగా చేసుకుంటారు. ఏది ఏపీ వాళ్ళు సంక్రాంతి పండుగ చాలా ధూమ్ధామ్గా చేసుకుంటారు. వాళ్ళకు ఒక పండగ, పెద్ద పండగ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పండగ ప్రత్యేకం ఉంటుంది. కేరళలో ఓనం ఎట్లా చేసుకుంటారో ఏపీలో అట్లే ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని ఎంటేటట్టు చేసుకుంటారు. ఇక తెలంగాణలో అయితే ఆషాఢ మాసంలో బోనాలు, తర్వాత ఇప్పుడు దసరా పండుగనే పెద్ద పండుగ. సో అట్లాంటి పండుగకి ఇవ్వకుండా సంక్రాంతికి ఇస్తా అంటే పక్క రాష్ట్రం వాళ్ళ జరుపుకునే పండుగకి మనకెందుకు బట్టలు, మాకెందుకు చీరలు అనే పరిస్థితికి వచ్చింది మహిళలు. మెయిన్గా అసలుకి బతుకమ్మ కానుక ఎందుకు పెట్టిండ్రు? కేసీఆర్ పెట్టిండ్రు, ఈ పథకాన్ని మేము కంటిన్యూ చేయం అనే ప్రభుత్వం అనుకుంటే అది తప్పు. బతుకమ్మ పండుగ ఏ గవర్నమెంట్ది కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని బతుకమ్మ పండుగ. ఎందుకంటే ఇదే రాష్ట్రంలో చాలా గొప్పగా ఘనంగా చేసుకుంటారు. బతుకమ్మ పుట్టింది కూడా తెలంగాణ రాష్ట్రంలోనే కాబట్టి అటు బోనాలైనా బతుకమ్మ అయినా తెలంగాణ వాళ్ళ పండగ కాబట్టి ఇక్కడే చాలా ఘనంగా చేసుకుంటారు. పక్క రాష్ట్రంలో పోయి ఎవరు చేసుకోరు. సంక్రాంతికి బతుకమ్మ చీరలు ఇస్తాము అని అంటే సారీ, నేను ఇక్కడ తప్పు చెప్పిన. బతుకమ్మ చీరలు కావవి, ఇందిరా మహిళా శక్తి చీరలు. సో ఇంద్రమ్మ చీరలు బతుకమ్మ పండుగకు కూడా ఇవ్వకుండా సంక్రాంతి పండుగకి ఇస్తామంటే సంక్రాంతి పండుగ అప్పుడు తెలంగాణలో బతుకమ్మ చేసుకుంటారా? చేసుకోరు కదా. పండుగ అయిపోయిన తర్వాత చీరలు ఇచ్చి ఏం ఫైదా? సో ఇప్పుడు ఇవే విమర్శలు వినిపిస్తున్నాయి మహిళల్లో. ఎందుకంటే సరే మొత్తం మహిళలకి ఇవ్వము అనుకున్నా కానీ అట్లీస్ట్ మహిళా గ్రూపులలో ఎవరైతే ఉన్నారో సంఘాలలో వాళ్ళకైనా వస్తాయి అని ఆశపడ్డ మహిళలకి ఇప్పుడు అది కూడా ఒక బ్యాడ్ న్యూసే. ఇప్పుడు ఏ చీర లేదు. ఇప్పుడు బతుకమ్మ పండుగకి చీరలే లేవు. సంక్రాంతి పండుగకు ఒక చీర, ఇంకొక చీర ఎప్పుడు ఇస్తారో ఎవరికి తెలియదు. ఇంకా రియాలిటీకి చెప్పాలంటే ఇవన్నీ బొంకుడు మాటలు పక్కన పెడితే మనం సిరిసిల్లాల ఎన్ని చీరలు నేసిండ్రు? ఇప్పటి వరకు తయారైన చీరలు ఏంది, ప్యాకింగ్ చేసి రెడీ ఉన్న చీరలు ఎంత అంటే కేవలం 50 లక్షల చీరలే. ఆర్డర్ ఇచ్చింది 65 లక్షలు. సో 6 నెలలు చేనేత కార్మికులు కష్టపడితే 50 లక్షల చీరలు రెడీ అయినాయి. మరి ఇక్కడ ఉన్న మహిళా సంఘాలు దానికంటే రెట్టింపు ఉన్నాయి. పోనీ ఒక్కొక్కరికి ఒక్కొక్క చీర ఇస్తారా అంటే ఆ చీర కూడా ఇచ్చే పరిస్థితి అయితే లేదు ప్రభుత్వం. సో ఒక పక్క చీరలు నేయించడంలో లేదంటే దానికి బడ్జెట్ కేటాయించడంలో పూర్తిగా ఫెయిల్యూర్. ఇక బతుకమ్మ పేరు మీద చెప్పి రాజకీయ పార్టీలు ఎన్ని రాజకీయాలు చేస్తారో అందరు కూడా తెలిసిందే. అయితే బతుకమ్మ చీరలు అనేసరికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేదో కేసీఆర్ కనిపెట్టిండు కాబట్టి కేసీఆర్ ఇచ్చే కానుక అనుకుంటున్నారు, కానీ అది కేసీఆర్ ఇచ్చే కానుక కాదు. ఆ కేసీఆర్ ఇచ్చే కానుక అని అనుకోవడం ఒక భ్రమపడ్డమే. ఎందుకంటే బతుకమ్మ పండుగ చేసుకుంటారు కాబట్టి ఆడబిడ్డలకి బతుకమ్మ సెలబ్రేషన్స్ లో భాగంగా చీరిచ్చారు. అది మంచిదా చెడ్డదా లేదంటే చినిగిపోయే చీరనా లేదంటే దాన్ని ఏం చేసిరా చీరని పక్కన పెడితే మహిళలకు ఇష్టం లేని వాళ్ళు బతుకమ్మ చీరలు, మళ్ళీ చెప్తున్నాం, బతుకమ్మ చీరలు తీసుకున్న తర్వాత కూడా మహిళలకి ఆ చీర అంటే ఇష్టం లేకపోతే ప్రభుత్వం పైన నిరసన తెలియజేశారు. ఆ చీరలను కాల్చేసారు. కొంతమంది పొలాల చుట్టూ చుట్టిండ్రు, ఇంకొంతమంది దిష్టి బొమ్మలకి చుట్టడానికి యూజ్ చేశారు దాన్ని, ఇంకొంతమంది స్టీల్ బాసాలను అమ్ముకునేటోళ్ళకి వేసి బాసాలు తీసుకున్నారు, ఏదో ఒక రకంగా యూజ్ చేసుకోరు, ఇంకొంతమంది మాత్రం కట్టుకున్నారు. సో అసలుకి చీరలు ఇచ్చిన తర్వాత ఏం చెయ్యాలి అనేది అది మహిళది, అది వాళ్ళ సెల్ఫ్ డెసిషన్. ఇప్పుడు రేషన్ బియ్యం ఇస్తారు, కొంతమంది రేషన్ బియ్యం పైన ఆధారపడి అవే బియ్యం వండుకుంటారు తింటారు. కానీ ఇంకొంతమంది
రేషన్ బియ్యం పక్కన పెట్టి పిండి వంటలు చేసుకుంటారు. ఇంకొంతమంది రేషన్ బియ్యం అమ్ముకొని అదే పైసలకి మళ్ళీ వేరే సన్న బియ్యం ఇంకా మంచి క్వాలిటీ బియ్యమో లేదంటే ఆ బియ్యం అమ్ముకొని మిగతా సరుకులో తెచ్చుకుంటారు. అట్లాంటి మాత్రాల్లో అసలు మేము బియ్యం వేయమనడం ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. సో అట్లనే బతుకమ్మ చీరల విషయంలో కూడా ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ రాంగ్ అని చెప్తున్నారు మహిళలు. కేసీఆర్ బతుకమ్మ చీరలు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బతుకమ్మ చీర ఇవ్వకపోవడం ఏంది? అసలు ఫస్ట్ కేసీఆర్ ఇచ్చినప్పుడు ఒక చీర ఇచ్చిండు, నాణ్యత లేని చీర ఇచ్చిండు. మేము అధికారంలోకి వస్తే 2 చీరలు ఇస్తాం, మంచి నాణ్యత ఉన్న చీర ఇస్తాం అని చెప్పిన వాళ్ళు ఇవాళ బతుకమ్మ చీరల గురించి అసలు మాట్లాడట్లేదు, అసలు దాన్ని ఊసే తీయట్లేదు. ఇక సీతక్క చేతుల మీదుగా పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కూడా ప్రకటన చేసిన ఇప్పటి వరకు సీతక్క అయితే బతుకమ్మలు ఆడుతుంది తప్ప బతుకమ్మ చీరల గురించి ఒక్క మాట మాట్లాడుతాను తొట్టు. బతుకమ్మ చీరల పంపిణీ ఎప్పుడు చేస్తామో చెప్పట్లేదు, చేసినా ఎన్ని చీరలు ఇస్తామో చెప్పట్లేదు, అది మహిళా సంఘాల వాళ్ళకే ఇస్తాం మేము మిగతా వాళ్ళకి ఇయ్యమని చెప్పట్లేదు. అసలు సీతక్క నోటి నుంచి బతుకమ్మ చీరల ముచ్చట్నే వస్తలేదు. సో ఇట్లా కూడా పబ్లిక్ నిజంగా ఇది బతుకమ్మ చీరలు ఇచ్చే గవర్నమెంట్ కాదు, బతుకమ్మ చీరల చేపిస్తున్నాం అని చెప్పి అది పక్క రాష్ట్రంలో తీసుకెళ్లి పంచే కార్యక్రమం అని చెప్తున్నారు.